నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఇంతకుముందు సభలో జరిగినటువంటి అంశాన్ని మీ దృష్టి తీసుకురావడం కోసం మీ అనుమతి కోరడం జరిగింది. ప్యానల్ స్పీకర్ గారు సభ నడుపుతున్న సందర్భంలో వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర గారికి మాట్లాడే అవకాశం ఇచ్చారు అధ్యక్ష. వారు ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదోబట్టే విధంగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి డ్రామా చేసిన సందర్భంగా, వాదన చేసిన సందర్భంగా పదే పదే సబ్జెక్టు మాట్లాడమని చెప్పిన ప్యానల్ స్పీకర్ చెప్పినప్పుడు కూడా సభలో తమ నిరసనను లేదా ఇతర చెప్పే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ సమయంలో కేటీఆర్ అధ్యక్ష, నేను ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నా, సభలో ఫ్లోర్ లీడర్ కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ మంత్రులు కానీ లేస్తే మీరు అవకాశం ఇస్తారు అధ్యక్ష. పదే పదే చైర్ పైన ఒత్తిడి చేసి వారు మాట్లాడే అవకాశం తీసుకున్న తర్వాత సభను గందరగోళానికి దారితీసినటువంటి సందర్భంలో సభలో తమ నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ కావాలని లాబీలోకి వెళ్ళి షో చేసిరు అధ్యక్ష. లాబీలోకి వెళ్ళి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్న అస్త్రని చెప్పని అనుకున్నాం అధ్యక్ష. సభలో నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ కావాలని లాబీలోకి వెళ్ళి షో చేసిరు అధ్యక్ష. సభ నడుస్తున్నప్పుడు అధ్యక్ష స్పీకర్ గారి అనుమతి, స్పీకర్ గారి ఆర్డర్ ఉంది అధ్యక్ష. సభ నడుస్తున్నప్పుడు లాబీల్లో ఫోటోలు వీడియోలు తీయడం నిషేధం అధ్యక్ష. అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ స్టాఫ్ లాబీలో ఎమ్మెల్యే ఎంట్రీ పాయింట్ దగ్గర ఫోటోలు వీడియోలు తీసిరు అధ్యక్ష. తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను ఈ సందర్భంగా మీపై కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి సిబ్బంది మార్షల్స్ పైన కూడా దౌర్జన్యం చేసి ఫోటోలు వీడియోలు తీసారు, వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పిన సందర్భం కోరుతూ ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష. వాళ్ళు సభలో నినాదాలు చేస్తూ ఓవైపు సభ నడుస్తుంది అధ్యక్ష, ఓవైపు సభ నడుస్తుంటే వీళ్ళు వెళ్ళి అది కూడా ఈరోజు ది ఎస్టేట్ అనే ఒక గ్రూప్లో కూడా పోస్ట్ చేసారు అధ్యక్ష. వీళ్ళకి సంబంధించిన వీడియోస్ ఫోటోలు ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా వీళ్ళు మాట్లాడిన మాట అంటే సభలో అవకాశం ఇచ్చినప్పుడు కూడా వారు ఈ విధంగా చేయడం అనేది సరైనది కాదు అధ్యక్ష. ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష, పదే పదే చైర్ను ఒత్తిడి చేయడము ముఖ్యమంత్రి గారికి లెక్కలేదు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారి పైన కూడా వ్యక్తిగతంగా వారిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడిన మాటలు ఈరోజు మీరు అంటే అధ్యక్ష గత 10 ఏళ్లలో వీళ్ళు కమిషన్ గురించి మాట్లాడతారు అధ్యక్ష. కమిషన్ కే కాళేశ్వరం, కమిషన్ కే కాకతీయ, కమిషన్ కే కరెంటు కొనుగోలు అధ్యక్ష. మాకు అంటే 10 ఏళ్ళు వీళ్ళు అప్పుడు చూసే కదా పక్కన పెట్టారు అధ్యక్ష. ఇక 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 అధ్యక్ష ధరణి ద్వారా ల్యాండ్ మాఫియా, ఈ కార్ రేసింగ్ లో ఈ అవినీతి అక్రమాలు, ల్యాండ్ మాఫియా అంతే కదా అధ్యక్ష. ఈరోజు గొర్రెలు బర్రెలు చేపల కమిషన్ అధ్యక్ష. ఇక్కడ ఒకటి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష, కాగు చెప్పింది అధ్యక్ష, నీ అధ్యక్షులండి. ఈ గొర్రెల స్కీమ్లో ఒక బైక్ పైన అధ్యక్ష 126 గొర్రెలు తరలించినట్టు చూపించినటువంటి హయాంలో జరిగిన ఇవేమి మీరు చెప్పలేము అధ్యక్ష. బైక్ పైన బస్సులో అంబులెన్సులో గొర్రెలు ఏ విధంగా తరలించులో అప్పటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఒకటి విషయం చెప్పదలుచుకున్నా. ఒక ఐడియా అధ్యక్ష, ఒక ఐడియా జీవితాన్ని మారుతుందని చెప్పను. అలాంటి లిక్కర్ ఐడియా అధ్యక్ష ఢిల్లీలో ప్రభుత్వం మారిపోయింది అధ్యక్ష. వీళ్ళ అధ్యక్ష మా గురించి మాట్లాడేది మా సీఎం గారి గురించి, మా డిప్యూటీ సీఎం గురించి స్పీకర్ చేయడం లెక్క లేకుండా ఈరోజు అవినీతి అక్రమాలు చేసింది మీరు, అందుకే మిమ్మల్ని అక్కడ కూర్చుని పెట్టారు తెలంగాణ ప్రజలు. మీ ఒక్క ఐడియా లిక్కర్ వల్ల ఢిల్లీలో ప్రభుత్వం పోయింది అధ్యక్ష. వీళ్ళ ఈరోజు మాట్లాడదని చెప్పంటున్నా. ఈరోజు ఈ విధానం సరైనది కాదు. ఈరోజు ఈ సభలో గొడవ కారణం వారే అధ్యక్ష. వారు పల్లా రాజేశ్వరుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా మైక్ తీసుకొని ఈ ప్రభుత్వం పైన ఆడిపోసుకుని మాట్లాడింది వారు. మా డిప్యూటీ సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓర్వలేరు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే కూడా వారి పైన వారి వ్యక్తిగతంగా ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడి ఎంతవరకు సభ అధ్యక్ష. వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పంటే వాళ్ళు అంటారు ఒళ్ళు పరిచి మాట్లాడిన మమ్మల్ని అంటారు. ఎక్కడ అట్లా ఆ విధంగా ఎందుకు మీద వేసుకున్నారు అధ్యక్ష? ఎందుకు క్షోభపడి ఎప్పుడైనా చెప్పిన కోరిన అధ్యక్ష. అప్పుడు సాంబశివరావు గారు
థ్యాంక్ యూ సార్.